కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఆయన్ని గత నెల ఏదైతే కుంటి వెనుక విరగడంతో పూర్తిగా ఆయన శస్త్రచికిత్స జరగడంతో ఆయన పరామర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు కూడా పెద్ద ఎత్తున జగన్ ను చూడడానికి అదేవిధంగా ఆయనకు సపోర్ట్ గా వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. అయితే అసలు ఈ యొక్క భేటీ వెనకాల ఒక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ భేటీని ఎట్లా చూస్తారు మీరు? ఏముంది సార్, నార్మల్ భేటీ. దీంట్లో ఏముంది? ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు ఆయన ఆయన అనారోగ్యంగా ఉంది. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యి ఉన్నారు. సో ఆయన మన హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవలేదు. సో ఇంటికి వచ్చారు కాబట్టి ఇంటికి వచ్చినాక కలుద్దామని ఆలోచనతో ఈరోజు ఫ్రీ టైం ఉంది, వచ్చి కలుద్దాం ఒకసారి అనేటువంటి దాంట్లో ఉంది. అంతకంటే వేరే అంశం ఉంది ఇంట్లో. ఏపీ రాజకీయాల్లో చూసినట్టయితే షర్మిల ఇక్కడ నుండి పార్టీని తీసి పూర్తిగా విలీనం చేస్తున్న నేపథ్యం కాంగ్రెస్ లో గత కొద్దిసేపటి క్రితమే విలీనం చేసింది. ఈ రాజకీయ పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు రాబోతున్నాయి? ఏముంటది ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్, 2% ఓటింగ్ వచ్చింది. 2019లో 1% ఓటింగ్ వచ్చింది, 1.2%, 0 సీట్లు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు అవకాశం లేదు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా 0 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేక రాజకీయ పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం కూడా అదేవిధంగా బద్ధ వ్యతిరేక రాజకీయ పార్టీ. బీజేపీ అయినా కమ్యూనిస్టులు అయినా మాకు వ్యతిరేకం. సో మా కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం. దాంట్లో ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే ఏముంటుంది? సో ఒక వ్యక్తి జాయిన్ అవుతారా, లేదంటే ఇంకో 4 వ్యక్తులు దాంట్లోకి వెళ్తారా, లేదంటే మా పార్టీలో మీకు సీటు లేదు, మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం అన్నప్పుడు మా దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు సీట్ లేదన్న వాళ్ళు పక్క పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే అక్కడికి పోతే ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని రంగంలో దింపింది కాంగ్రెస్ పార్టీ 2011లో. ఏమైంది? 5,43,000 ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు అత్యధిక మెజార్టీతో. సో ఆ రోజు మీకు వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా మొత్తానికి సుపరిచితమైన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం చూసుకున్న వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అక్కడ. సో అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఇలానే కుటుంబంలో చిచ్చులు పెడతారు, రకరకాల వ్యక్తులను తీసుకొని వస్తారు, రకరకాలుగా కుయుక్తులు పన్నుతారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషణలు చేయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే 10 రాజకీయ పార్టీలని, 10 మీడియా సంస్థల్ని వెంట పెట్టుకొని వస్తారు. ఏమన్నా అవుతుందా? మాకేమన్నా అయిందా? 2014 ఎన్నికల్లో మా 45% ఓటింగ్, 67 అసెంబ్లీ సీట్లు గెలిచాం. 2019 ఎన్నికల్లో 50% ఓటింగ్, 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచాం. మేమే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచాం. 175కు 175 ఈ రోజు గెలుస్తా ఉంటున్నాం. అది కూడా సింగిల్ గానే పోటీ చేసి గెలుస్తా ఉంటున్నాం. అవతల ఒకళ్ళు వస్తారా, 2 వస్తారా, 3 వస్తారా, 30 మంది రాజకీయ పార్టీలు కలిసి వస్తారా? ఓపెన్ ఛాలెంజ్, డైరెక్ట్ గా కలిసి రండి. ఈ రోజు బీజేపీతో పొత్తులోకి వెళ్తా అని చెప్పి ఒక పూట చంద్రబాబు మాట్లాడతాడు, 2వ రోజు వెళ్ళి డీకే శివకుమార్తో అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఏదో మేము నార్మల్ గా కలిసామని చెప్పి మాట్లాడతాం. నార్మల్ గా కలిస్తే వీడియోలు బయటకు ఎట్లా వచ్చినాయి? మీడియా వాళ్ళు లేరు కదా, ఎట్లా వచ్చినాయి? అంటే మీరు బీజేపీ మీరు కానీ పొత్తులోకి రాకపోతే తెలుగుదేశం జనసేనతో మేము కాంగ్రెస్ తో వెళ్తాం ఎన్డీఏ కూటమిలో అని చంద్రబాబు నాయుడు ఓపెన్ గానే చెప్తున్నాడు. సో ఇలా ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే ఏముంది? వాళ్ళకి అవసరం, ప్రజల్లో బలం లేని వాళ్ళకి రాజకీయ పార్టీలతో పొత్తులు అవసరం. ప్రజల్లో బలం ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా సింగిల్ గానే వస్తాం. 175 సీట్లకి సింగిల్ గానే పోటీ చేస్తున్నాం. 151 మనం ఎలా గెలిచాం, రేపు 175 అలా గెలిచి చూపిస్తాం. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా డోంట్ కేర్. ఒకవైపు షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, మరొక వైపు జగన్ వచ్చి ఇక్కడ కేసీఆర్ ని కలవడం, కొంత ఇప్పుడు రానున్న రోజులలో గత కొన్ని నెలల్లోనే ఏపీలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది రాజకీయ పరిణామాలు? నిజంగా అదొక ఈ భేటీ మాత్రం ఎట్లా చూస్తారు? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ కలిగితే అసలు లింకే తెలియదు దీనికి. ఆయనకి బాగాలేదు, మన హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చారు. సేమ్ దానికి సంబంధించి నార్మల్ గా కలవడానికి వచ్చారు. దీంట్లో రాజకీయాలు ఏముంది? వాళ్ళు పక్క రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. మేము క్లియర్ గా చెప్పాం, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ అయి ఉన్నాం, మేము ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తలదూర్చమని చెప్పాం. అదే వర్డ్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేస్తాం. సో ఇక్కడ మాకు కేవలం కేసీఆర్ గారికి సంబంధించి ఆయన్నే పరామర్శకు వచ్చినటువంటి తప్ప ఎటువంటి రాజకీయాలు దీంట్లో లేవు, ఉండవు కూడా, భవిష్యత్తులో కూడా ఉండవు. ఎట్లా ఉండబోతుంది సార్? మీకు 170 స్థానాలు ఖచ్చితంగా మీకు గెలిచి తీరుతామని చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తారా? ఒక విద్యార్థి బాగా పరీక్ష రాశాడు, మీరు ఏ క్వశ్చన్ అయినా ఉండే 100కు 100 మార్కులు తెచ్చుకొని చూపిస్తా అన్నాడు. అట్లానే మేము మంచి పరిపాలన అందించాం. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కట్టాం, డిజిటల్ లైబ్రరీ కట్టాం, ప్రతి గ్రామంలో స్కూల్ను బాగు చేసాం. ఈరోజు నాణ్యమైన విద్య అందుతుంది, నాణ్యమైన వైద్యం అందుతుంది. 17 మెడికల్ కాలేజీలు 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 అయితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీల అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అయినాయి. 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు కడుతున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మీరేమో అభివృద్ధి అంటున్నారు, మీ ప్రతిపక్షాలు మాత్రం అసలు ఓటమి భయంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మేము ఓటమి భయంతో ఎమ్మెల్యేలు మార్చారని వాళ్ళు అన్నారు కదా. 175 నియోజకవర్గాల్లో పోయిన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరికైతే సీట్ ఇచ్చిందో వాళ్ళకి ఇదే ఎన్నికల్లో సీట్ ఇచ్చే ధైర్యం వాళ్ళు చేస్తారా? మార్పులు చేర్పులు సహజం అయ్యా. వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం అనుకో, రేపొద్దున ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఒకళ్ళే ఉండరు కదా. సామాజిక వర్గాల భాగంగా ఇప్పుడు ఈసారి ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే రేపొద్దున ఇంకో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. దీన్ని ఓటమి భయం అనే వాళ్ళంటే మరి మా దగ్గర నుంచి మాకు సీట్ లేదన్నటువంటి ఎమ్మెల్యేలకి మేము సీట్ ఇస్తాం రమ్మని వాళ్ళ దగ్గర ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ వెళ్ళారని దానికి అర్థం కదా. మా దగ్గర ఒకటికి 4 కాంపిటీషన్ ఉన్నారు. వాళ్ళకి మా దగ్గర నుంచి వెళ్ళే అభ్యర్థి వాళ్ళ క్యాండిడేట్ అవుతున్నాడు. అంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. నేను ఇదే సూటిగా అడుగుతున్నా. సో మీరు పొత్తులు లేకుండా రాలేరు, కుట్రలు పన్నకుండా రాలేరు, దొంగ హామీలు ఇవ్వకుండా రాలేరు. బట్ మేము ఇచ్చిన హామీలను నెరవేర్చి మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి, బాగోపోతే ఇరు, బాగుంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ దొంగలన్నీ చెప్పే మాటలు దయచేసి నమ్మొద్దని చెప్తా ఉన్నాం. ప్రజల్లో మేము గడప గడపకి తిరిగి ఉన్నాం. ఆల్రెడీ ప్రజల నుంచి మాకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం, ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో మేము గెలవబోతా ఉన్నాం.